శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారం గురించి, అలాగే ఒక చక్కని బీజాక్షర మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ మంత్రము పరిహారము దేనికోసము అంటే కనుక, ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో, ఎవరైతే ప్రేమించుకొని విడిపోయి ఉన్నారో, అలా వాళ్ళు తిరిగి కలుసుకోవటం కోసమైతే ఈరోజు ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నామన్నమాట. ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేయాలి, దీనికోసం ఏమేమి కావలసి ఉంటుంది, అలాగే ఎన్నిసార్లు మంత్రాన్ని జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా వివరంగా తెలియచేస్తాను. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇది చెడుగా అయితే ఎవ్వరూ అస్సలు చేయవద్దండి. కేవలం మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవటానికి, మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగటం కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. చెడు మార్గాల్లో వెళ్ళేవాళ్ళు చెడుదారులు తొక్కుతూ మాకు ఫలితం కలగలేదు అని దయచేసి కామెంట్ చేయవద్దు. అలాగే మీరు అడిగిన కామెంట్లకి రిప్లై ఇవ్వటానికి నా రిప్లై మెసేజ్ బాక్స్ అనేది పని చేయట్లేదండి. నేను రిప్లై ఇవ్వటానికి రావటం లేదు, అందుకే రిప్లై ఇవ్వలేదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. దీనికోసం కావలసినదల్లా కేవలం ఒకే ఒక్క జిల్లేడు ఆకు, అలాగే కొద్దిగా కుంకుమ, దానితో పాటు 4 లవంగం మొగ్గలు. ఈ 3 ఉంటే కనుక మీరు కోరిన వ్యక్తి మీ కొంగు పట్టుకుని తిరిగేలాగా చేసేటువంటి పవర్ఫుల్ పరిష్కారం అనేది మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. అయితే దీనిని మీకు తెలిసిన వ్యక్తి, అంటే మీరు గతంలో ఇద్దరు ఇష్టపడి ఉండవచ్చు, విడిపోయి మళ్ళీ కలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నవారైనా చేసుకోవచ్చు. లేదంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు, మీ జీవితం పాడు చేసేశారు, ఇట్లా వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారి కోసం కూడా చేయవచ్చు. ఇకపోతే భార్యాభర్తలు, ఖచ్చితంగా భార్య అయినా భర్త అయినా ఎవరైనా చేయవచ్చండి. అయితే మీరు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసినది ఒక్కటే, ఇలాంటి పరిష్కారం చేసిన తరువాత అయినా తిరిగి వారు వచ్చినప్పుడు ప్రేమతో స్వీకరించాలి తప్ప గొడవలు మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండటం వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. మీరు చేసేటువంటి వాటికి ఎలాంటి రిజల్ట్ కూడా రాదనమాట. ఎంతో కష్టపడితేనే ఒక జీవితాన్ని నిలుపుకోగలుగుతాము. అలాంటిది ఇంత కష్టపడి పరిహారం చేసుకున్నప్పుడు తిరిగి వచ్చిన వ్యక్తిని చూసి సంతోషపడాలి తప్ప తిరిగి మళ్ళీ అదే గొడవలు పెట్టుకుంటూ అంతే అసహనంగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయేలాగా అస్సలు చేసుకోకూడదనమాట. పొరపాటు అనేది ఒకసారి 2 సార్లు చేస్తే పర్వాలేదు, పదే పదే చేస్తే ఎదుటి మనిషికి కూడా అలాంటి విసిగే వస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా కొంత ఓపిక, సహనం అనేది ఉండాలి. అవి ఉంటేనే మన జీవితం అనేది సంతోషంగా ముందుకి సాగుతుంది. కాబట్టి పరిష్కారానంతరం మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా కూడా చక్కగా మనస్ఫూర్తిగా చిరునవ్వుతో స్వీకరించటం అనేది ముందుగా నేర్చుకోవలసిన విషయం అన్నమాట. అయితే ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్నప్పుడు ఆడవారైతే మాత్రం ఖచ్చితంగా పీరియడ్ సమయంలో ఆ 5 రోజుల పాటు చేయకుండా ఉండటమే చాలా మంచిదండి. అలాంటి సమయాలలో చేసి మాకు ఫలితం రాలేదు అని మీరు బాధపడవద్దు. ఈ యొక్క పరిహారాన్ని చేయటానికి ఖచ్చితంగా మీరు అడిగితే కనుక 100కి 100% బ్రహ్మముహూర్త సమయం అనేది చాలా అద్భుతమైనటువంటి సమయం. మేము ఆ సమయానికి లేవలేము, ఆ టైంలో మాకు నిద్ర బాగా వస్తుంది, చెయ్యలేము అనుకున్నవారు, కుదరని వారు ఇంకా మిగతా ఏ సమయంలో, రాత్రి సమయంలో, పగల సమయంలో అయినా చేసుకోవచ్చు. కానీ మీరు చేసేటువంటి సమయంలో మీ యొక్క మైండ్ అనేది మీ అటెన్షన్లో ఉండాలి. మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఈ యొక్క రెమెడీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఆలోచనలతో చేయకుండా చక్కగా చేసుకోండి. అయితే ఈ యొక్క రెమెడీని మీరు శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఇంకా అమావాస్య రోజుల్లో అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది.
అవకాశం ఉంటే రేపు మనకి మంగళవారం కాదు 17వ తారీఖున అమావాస్య రాబోతూ ఉంది. కుదిరిన వారు ఆ రోజు చేసుకోవడానికైనా ప్రయత్నం చేయండి. లేదంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ రోజునైనా చేసుకోవచ్చు అన్నమాట. అయితే దీనికోసం మీరు ఖచ్చితంగా ఒక్క జిల్లేడు ఆకు అనేది తీసుకోవలసి ఉంటుంది. అలాగే 4 లవంగం మొగ్గలు, పువ్వు ఉన్నది చక్కగా ఉన్నది తీసుకోండి. విరిగిపోయినవి అస్సలు ఉపయోగించవద్దు. అలాగే కొద్దిగా కుంకుమను కూడా తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో చక్కగా ఒక మఠంలాగా ఆసనంలాగా వేసుకొని కూర్చొని ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని మనస్సులో ధ్యానించుకోండి. మీ సమస్యలన్నీ తీర్చటానికి ఉద్భవించిన తల్లి ఈ వారాహి అమ్మవారు. కోరిన మనుక్షణం మీ కోరికలు తీర్చే తల్లి ఈ వారాహి తల్లి అని మనస్సులో అమ్మని చక్కగా ధ్యానించుకున్న తరువాత మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క జిల్లేడు ఆకు ఏదైతే ఉన్నదో దానిపైన ముందుగా మీ యొక్క పేరు అనేది రాయవలసి ఉంటుంది. అలాగే కింద ప్లస్ సింబల్ వేసి మీరు ఎవరి గురించి అయితే ఈ పరిహారం చేస్తున్నారో అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే పరిహారం చేసే వారి యొక్క పేరు అనేది పైన ఉండాలి. ప్లస్ సింబల్ వేసి ఎవరి కోసం అయితే చేస్తూ ఉన్నారో వారి పేరు కింద ఉండాలన్నమాట. ఈ విధంగా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఆ ఆకుని చక్కగా నేల మీదనే ఉంచుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఉంచిన తరువాత మీరు 2 లవంగాలను తీసుకోమని అన్నాం కదండి. ఎవరి కోసమైతే ముందుగా చేస్తున్నారో వారి యొక్క పేరు మీద కొద్దిగా కుంకుమ అనేది వేయండి. పైన కింద అంటే 2 పేర్ల పైన కుంకుమ అనేది ఒక్క చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. తరువాత లవంగం మొగ్గలని కూడా 2 పెట్టండి. అలా పెట్టుకున్న తరువాత మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది మళ్ళీ మనసులో స్మరించుకోవాలన్నమాట. దీనికోసమైతే ఒక పెద్ద దారాన్ని ఉపయోగించవలసి ఉంటుందండి. సుమారుగా ఒక చెట్టుకి ఆకుని కట్టేంత. మనం గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మొక్కుని మొక్కుకుంటే కనుక ఆ చెట్టుకి మనం ఎలా అయితే కడుతూ ఉంటామో ముడుపులని అలాంటి దారం అనేది పెద్దది తీసుకోవలసి ఉంటుంది. అయితే మీ మనస్సులో మీ యొక్క కోరికను ధ్యానించుకోండి. మునుపటి రోజుల్లో మీరు సంతోషంగా గడిపినటువంటి క్షణాలని మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేయటానికి ముందుగా మీరు ఈ జిల్లేడు ఆకు పైన మీ యొక్క కుడి చేయిని కూడా బోర్లా వేసినట్లుగా ఉంచండి. ఉంచి మనస్సులో ఇలా ధ్యానించుకొని మీరు సంతోషంగా గడిపిన క్షణాలన్నీ ఊహించుకుంటూ తిరిగి మళ్ళీ మేము అదే విధంగా సంతోషంగా ఉండాలి, మునుపటిలాగా మా జీవితం ప్రశాంతంగా కొనసాగాలి అని మీ యొక్క సంతోషకరమైనటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా మరొక్కసారి మననం చేసుకుంటూ మైండ్లో మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తరువాత ఈ జిల్లేడు ఆకుపైన మీ యొక్క కుడి చేయి అయితే ఉంచారు కదా, అలాగే ఉంచి మీరు లవంగాలను పట్టుకొని ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనే యొక్క మంత్రాన్ని మీరు 21 సార్లు కానీ 54 సార్లు కానీ జపించండి. ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే మీ వద్దకి రావాలని మనస్సులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి కేవలం 3 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీరు 3 రోజుల పాటు అవకాశం ఉంటే చేసుకోండి. ఒక్కరోజు చేసినా ఏమీ కాదు, కానీ 3 రోజులకు ఉన్నంత ఫలితం అనేది చాలా అద్భుతమైనటువంటిది. ఈ విధంగా మీరు మనసులో ధ్యానించుకొని మీ యొక్క కోరికను అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించిన తరువాత ఈ యొక్క జిల్లేడు ఆకుని చక్కగా ఫోల్డ్ చేయండి, అంటే మడత పెట్టండి. మీరు అందులో వేసినటువంటి కుంకుమ కానీ లవంగం మొగ్గలు కానీ కింద పడకుండా జాగ్రత్తగా చూసుకొని ఒక ఎర్రని దారాన్ని చుట్టండి. అంటే ఆ ఆకుని ఫోల్డ్ చేసి ఊడిపోకుండా ఒక ఎర్రని దారాన్ని చుట్టవలసి ఉంటుందన్నమాట. అలా చుట్టిన తరువాత దానిని మీ చేతితోనే తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక రావి చెట్టుకి ఈ యొక్క ఆకుని కట్టి రావలసి ఉంటుందన్నమాట. అంటే మనకి అందుబాటులో ఉంటే మీరు ఖచ్చితంగా కట్టి రావచ్చు. అందుకోసమే మీకు ఇందాకలా దారాన్ని ఎక్కువగా తీసుకోండి అని ప్రత్యేకంగా చెప్పటం అయితే జరిగింది. అలా కట్టి రావలసి ఉంటుంది. అలా కట్టే అవకాశం లేదు, మాకు దగ్గరలో అలాంటి చెట్లు ఏమీ లేవు అనుకున్న వాళ్ళు
ఏదైనా సరే పారేటువంటి నీటిలో, కాలువలు, చెరువులు లేదా ఎక్కడైనా పారే నీటిలో ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో ఈ యొక్క ఆకునైతే మీరు పడవేసి రావాల్సి ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు, ముఖము అనేది శుభ్రంగా కడుక్కొని ఇంటిలోనికి రావచ్చు. ఈ విధంగా చేయటం వలన మీరు కోరుకున్నటువంటి, మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మిమ్మల్ని జీవితంలో మళ్ళీ వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళనంతగా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రము, చక్కని జిల్లేడు ఆకు పరిహారము అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే మీకు ఎంత చేసినా కూడా ఏదైనా ఫలితం రాలేదు, ఇంకా మాకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అండి, మీకు మాకు తెలిసినటువంటి ఒక గురువుగారి నెంబర్ అనేది ఇస్తున్నాను. గురువుగారి నెంబరు షార్ట్ వీడియోల్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టడం అనేది జరిగింది. ఇంకేమైనా సందేహాలు ఉన్నా, మీ పైన ఏదైనా వశీకరణ జరిగినట్లు అనుమానంగా ఉన్నా కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ, ఏ సమస్య అయినా పర్వాలేదండి, ఒక్కసారి మీరు ఈ యొక్క గురువు గారికి కాల్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు 1 గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు. మీ యొక్క చేయి, ముఖము అనేది చూడకుండానే మీ యొక్క జ్యోతిష్యం అంటే మీ యొక్క భవిష్యత్తు గురించి పూర్తి వివరాలనేది తెలియజేస్తారన్నమాట. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు 7095985111. మీకు కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఈ నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా సంప్రదించండి. వీడియో అయితే ఇంతటితో ముగుస్తుందండి. రేపటి రోజున మరొక మంచి వీడియోతో అయితే వస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి. మరికొంతమందికి ఎంతో ఉపయోగం ఉన్నటువంటి భార్యాభర్తలకైనా, ప్రేమికులకైనా, ఎవరికైనా కూడా ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ డేస్. Live long, stay strong, all of you. Thank you so much for me.